పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువయ్యున్నది. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము విశ్వాసము మరియు నిరీక్షణ. ప్రియులారా, విశ్వాసానికి నిరీక్షణకు మధ్య ఒక ప్రత్యక్ష సంబంధం ఉంది. ఒకటి లేకుంటే మరొకటి ఉండదు. మనం నిరీక్షించే విషయాలకు విశ్వాసం నిజస్వరూపాన్ని ఇస్తుంది. నిరీక్షణను తొలగించండి, సాధించవలసిన లక్ష్యం విశ్వాసానికి ఉండదు. ఆరాధనలో అటూ ఇటూ తిరుగుతున్న పాతకాలపు మనిషి గురించిన ఒక కథ దీనికి ఉదాహరణగా ఉంది. ప్రజలు ప్రభువును స్తుతిస్తుండగా మందిరములో ఉష్ణోగ్రత పెరిగింది. ఒక కార్యకర్త గోడ వద్దకు వెళ్ళి ఆ చిన్న తెల్లని బాక్సు మీదున్న డయల్ను తిప్పాడు. కొన్ని క్షణాల్లోనే ఆ రంధ్రం నుండి ఈ పాతకాలపు వ్యక్తి ముఖం మీదికి గాలి వీచింది. ఇది అతడెన్నడూ అనుభవించని గొప్ప విషయమని భావించి పూర్తిగా ఆశ్చర్యపోయాడు. ప్రియులారా, ఆ పనిముట్టు ఏమిటో, దాన్ని ఎలా పొందాలో వెంటనే అతడు కార్యకర్తను అడిగాడు. అది థర్మోస్టాట్ యంత్రమని, అది అన్ని హార్డ్వేర్ దుకాణాల్లో దొరుకుతుంది అని కార్యకర్త చెప్పాడు. బయటకు వెళ్ళి దాన్ని కొనాలని ఆరాధన ముగింపు సమయం కొరకు ఆతృతగా వేచి ఉన్నాడు. ప్రియులారా, థర్మోస్టాట్ను కొన్న తర్వాత అతడు దాన్ని తీసుకుని వెళ్ళి ఇంటి గోడ మీద తగిలించాడు. కానీ అతడు డయల్ను ఎంతగా తిప్పినా చల్లని గాలి రాలేదు. చల్లని గాలిని థర్మోస్టాట్ ఉత్పత్తి చేయలేదని ఈ వ్యక్తి గుర్తించలేదు. ఇది కరెంటును ఆన్ ఆఫ్ మాత్రమే చేస్తుంది. ఇది విశ్వాసము నిరీక్షణ కలిసి పనిచేసే విధానానికి చక్కని ఉదాహరణ. ప్రియులారా, నిరీక్షణ థర్మోస్టాట్ వంటిది. అది నీ విశ్వాసాన్ని క్రియాశీలకం చేస్తుంది. నీ విశ్వాసము లోకాన్ని జయించే శక్తి అయినప్పటికీ నీ విశ్వాసాన్ని కదిలించే విజయమే నిరీక్షణ. నిరీక్షణను తొలగించండి, విశ్వాసం ఎన్నడూ పనిచేయదు. విశ్వాసానికి లక్ష్యం ఉండాలి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీలో ఒక బలమైన నిరీక్షను నిర్మించి దాని వెనుకని విశ్వాసాన్ని మొత్తం విడుదల చేయాలని ప్రార్థన చేస్తూ, విశ్వాసము నిరీక్షణతో మరిన్ని ఆశీర్వాదాలు ప్రభు నుండి మనం పొందుకున్నాం. దేవుని దీవెనలు మీ అందరి మీద ఉండును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి, సమస్య నుండి విడుదలివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్నటువంటి బిడ్డలు, వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. మీ జ్ఞానమును, జ్ఞాపక శక్తిని బిడ్డలకు ఇవ్వండి.
నాయన, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సును దయచేయండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రియులైన వారందరినీ దీవించండి. నీ కృపాక్షేమములతో నింపండి. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతిదినము కుడి ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించుమని వేడుకొనుచు, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డల మీద నీ కృపాహస్తం నుంచి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.